బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టు మొత్తం మట్టం 358.70 అడుగులు కాగా ప్రస్తుతం 358.40 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే గడ్డెన్న ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ఫ్లో 1,03,611 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,03,30 క్యూసెక్కులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు వరదలతో స్తంభించిన ఆస్తి ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాలు వివరాలు వెంటనే సమర్పించాలి అన్నారు. ఇక భారీ వర్షాలు వరదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా 67,000 మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాతుల్లో ఖమ్మం జిల్లాలోనే 49,000 మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా, మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్ట్లు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. 13,342 జీవాలు మృతి చెందినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, భారీ వర్షాలు వరదల కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరిగిన వివరాలని కూడా వారంలోగా అధికారులకు సమర్పించాలని తెలంగాణ చీఫ్ శాంతికుమారి ఆదేశించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మై, భారీ వర్షాల వరదలతో సంబంధించిన ఆస్తి నష్టం ప్రాంతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన పరిస్థితి నేపథ్యంలో గత 4 రోజులు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇటు ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, డబుల్ మీటింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా అన్నా
చెప్పండి, వారంలోగా ఎంత మేర నష్టం వాటిల్లింది అనేది కూడా అధికారులకు సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్, భారీ వర్షాలతో గత వారం నుంచి కురుస్తుంటే భారీ వర్షాలతో పూర్తిస్థాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 రోజులు కురుస్తుంటే వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్టపోయినట్టు చెప్తారు. కొంతమంది ఆ ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్పి ఇప్పటికే ఒక అంచనా వచ్చిన ప్రకారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారుల మీటింగ్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగింది, ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఇట్లాంటి జిల్లాలో ఎక్కడెంత నష్టం జరిగిందంటే పూర్తిస్థాయి అధికారులకు ఆదేశాలు చేశారు. స్పష్టమైన వివరాలు రావాలని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి నిన్న జిల్లాల పర్యటన జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లా, మహబూబ్ జిల్లా కావచ్చు, ఈ గత 4 రోజుల నుంచి కురుస్తున్నట్టు వర్షాలకు ఎక్కడ నష్టం జరిగింది, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, వెంటనే ఆ జిల్లా కలెక్టర్లు చెప్పి మొత్తం ఒక లెక్కలు తెప్పియాలని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సంబంధించి ఆ సిఎస్ శాంతకుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడైతే నష్టం జరిగిందో, ఎంత ప్రాణ నష్టం జరిగిందో ఒక లెక్కలు తీసుకురామని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే అధిక భారీ వర్షాల వరదల వల్ల కనుంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 67,000 మంది నష్టపోయినట్టు సమాచారం తెలుస్తుంది. సుమారుగా 117 గ్రామాల్లో పూర్తిగా నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్కించిన పరిస్థితి. దానిలో భాగంగా బాధితులు ఖమ్మం జిల్లాలో 49,000 మంది ఉన్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 42 గ్రామాలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అయితే మరొక 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, 51 వంతెనలు దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. సుమారుగా 249 కల్వర్ట్లు, 166 చెరువులు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికైతే కంప్లీట్ గా మన వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో మహబూబ్ ఏరియాలో పూర్తిగా చెరువులు, కుంటలు మొత్తం కట్టుకోవడంతో రైల్వే ట్రాకులు కావచ్చు, చెరువులు కావచ్చు, పూర్తిగా కొన్ని వాటర్ పైన నుండి చెరువులు తెగడంతో కొన్ని గ్రామాల మీద పడడం జరిగింది. అయితే గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం కావడం జరిగింది. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అయితే ఇప్పటికే ఒక 4 రోజుల పాటు పూర్తిగా లెక్కలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆ లెక్కల ఆధారంగానే ఎంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించే అవకాశం ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. భారీ వర్షాలు వరదలతో సంభవించిన ఆస్తి ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాలు వివరాలు వెంటనే సమర్పించాలి అన్నారు. ఇక భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా 67,000 మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49,000 మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా, మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్ట్లు, 166 చెరువులు ధ్వంసమైనట్టు తెలుస్తుంది. 13,342 జీవాలు మృతి చెందినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఖమ్మం జిల్లాలో ఈ వరద నష్టం అనేది మనం ఊహించినంత స్థాయిలో ఉంది. ఎందుకంటే మొత్తం మీదుగా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టాల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లాకు మాత్రం సంబంధించింది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇటు మధుర కావచ్చు, ఖమ్మం యొక్క మున్నేరు పరివాహక ప్రాంతం కావచ్చు, మొత్తం అంటే కనివిని ఎరుగని రీతిలో చరిత్రలో ఇప్పటిదాకా ఈ యొక్క ఖమ్మం చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యధిక వరదలు అంటే 36 అడుగుల వరకు ఈ యొక్క మున్నేరు ప్రవహించడం అంటే ఇప్పటిదాకా జరగలేదు. కాబట్టి దానివల్ల ఈ నష్టం యొక్క తీవ్రత అనేది చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూస్తున్నామంటే టోటల్ గా ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఇళ్లలో ఉన్న సామాన్లతో సహా అంటే దాచుకున్నటువంటి బట్టలు కావచ్చు, తర్వాత తిరుబండారాలు కావచ్చు, నిత్యావసర సరుకులు, ఈవెన్ బీరువాలో దాచుకున్న బీరువాలు కూడా కొట్టుకుపోయినాయి. అంటే బంగారం కింద దాచుకొని ఉన్నటువంటి బీరువాలు కూడా కొట్టుకుపోయినాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నడి రోడ్డు మీద కట్టు బట్టలతోటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ 3 రోజుల నుండి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం మనం ఆలోచిస్తే ఆ ప్రభుత్వ లెక్కల కంటే కూడా అపారమైనటువంటి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్క వస్తువుతో సహా ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే దొంగలు కనుక పడ్డప్పుడు మొత్తం ఇల్లు ఎట్లా ఉడుచుకుపోతున్నాం, ఆ రకంగా వరద అనేది మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేసి పడేసింది ఒక్కొక్క ఇళ్ళని. ఆల్మోస్ట్ చాలా ఇళ్ల వరకు కూడా మొత్తం కూడా దెబ్బతిన్నాయి. అసలు ఆనవాలే లేవు. అంటే ఒకప్పుడు వరద రావడం కూడా అది తక్కువ సమయంలో అత్యధికంగా వచ్చింది. శనివారం సాయంత్రం నుండి మొదలైనటువంటిది ఆ తెల్లారి ఉదయం వరకు టోటల్ గా మొత్తం కూడా అంటే వాళ్ళకి అవకాశం కూడా లేదు, చదువుకునేటువంటి అవకాశం లేదు. అంటే
ప్రాణభయంతో బీతిల్లిపోయారు. సరే, కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అధికారులు కావచ్చు, వీళ్ళకి ఇరిగేషన్ శాఖ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా కొద్దిగా తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా చూసినప్పుడు టోటల్ గా జరిగినటువంటి నష్టంలో అత్యధికంగా ఖమ్మం మరియు మధిర ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అయితే శ్రీధర్, ప్రాథమిక అంచనా ప్రకారం పూర్తిగా 44 ఇళ్లు ధ్వంసమైనట్టు, అదేవిధంగా 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు, అలాగే 51 వంతెనలు, 249 కల్వర్ట్లు, 166 చెరువులు ధ్వంసమైనట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ప్రాథమిక అంచనా కాకుండా ఓవరాల్ గా అక్కడ ఎంత మేర నష్టం వాటిల్లిందని అంచనా ఉంది. అలాగే ఎవరికైతే నష్టపరిహారం అందించాలో ఎంత మేర నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం మాత్రం ఇప్పుడు అంటే తీసుకున్నటువంటి ప్రాథమిక అధికారి లెక్కలు మాత్రమే ఇవి. ఇంకా అధికారికంగా లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది, తీసుకునే టైం కూడా ఉంది, ఇంకా తీసుకునే ఉన్నారు. దానివల్ల ఇంకా దీని యొక్క తీవ్రత అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆస్తి నష్టం అయితే మనం ఊహించలేనంత ఆస్తి నష్టం ఉంది. అంటే ప్రజెంట్ గా ఇప్పుడు వాళ్లకు తక్షణ సహాయం కింద నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. దాంతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ముందుగా 10,000 రూపాయలు మాత్రం ప్రతి కుటుంబానికి ఆసరాగా ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ యొక్క మొత్తం టోటల్ ప్రాథమిక అంచనా చేయరు. మొత్తం యొక్క అంచనా మొత్తం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది దాని యొక్క వివరాలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ప్రభుత్వం అనేది ఈ యొక్క సహాయం సంబంధించిన ప్యాకేజ్ అనేది ప్రకటించడానికి అవకాశం ఉంటుంది కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.